హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ వచ్చి అక్కాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం టిఫిన్లకు అనేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకో పక్కనైతే చెల్లి జంతికలకి ఇవాళ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇంకా జంతికల పిండి కూడా ఆడించేసాము. ఈ బియ్యమును ఇంకా సగ్గుబియ్యం రెండు కలిపేసి ఇంకా మిల్క్ అయితే ఇచ్చేసామన్నమాట. వేసుకుంటే శనగపప్పు, ఇంకా పెసరపప్పు, మినపప్పు ఇలాంటివి కూడా వేసుకొని జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మేమైతే సగ్గుబియ్యంతోటే ప్రిపేర్ చేసామన్నమాట. సగ్గుబియ్యం అయితే కొంచెం కడుపులో నొప్పి లాంటివి ఇలాంటివి ఏమి ఉండవు కదా అనేసి ఇంకా సగ్గుబియ్యం వేసేసి ఇంకా పిండి కూడా ఆడిచ్చేసిన తర్వాత చెల్లైతే పిండి మొత్తం కలిపేసింది. ఇంక ఇక్కడైతే జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా జంతికలు అయితే ప్రిపేర్ చేసేసాము. అక్కడైతే అయితే అంట్లు తోముతున్నారు. మామూలుగా గ్యాస్ మీద వండినట్టయితే ఇంట్లో సింక్ దగ్గరే తోమేసుకుంటారు. కాకపోతే బయట పొయ్యి మీద వంట చేస్తున్నాం కదా, అవి మసిమసిగా ఉంటాయి. కొంచెం పెద్ద గిన్నెలు కాబట్టి ఇంకా బయట పెట్టి అయితే మొత్తం పొయ్యిలో బూడిదది ఉంటుంది కదా, చక్కగా అక్కకి ఆ బూడిదతో తోమటం అంటే కూడా చాలా ఇష్టము. చక్కగా తెల్లగా వస్తాయి కదా. ఇంకా బయట అయితే అవన్నీ వేసేసుకొని అయితే ఇంకా తోముతున్నారు. తర్వాత వచ్చి పిల్లలైతే ఈ బట్టలన్నీ సర్దుకుంటున్నారనమాట. అంటే ఇవాళ బయలుదేరదామనేసని ఇంకా చెప్పాను, బట్టలు ఎక్కడెక్కడ ఏం పెట్టారో మొత్తం సర్దుకోండి అనేసానంటే తీసుకొని సర్దుకుంటున్నారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత పెద్దమ్మాళ్ళ ఇంటికాడ అవి మర్చిపోయాను అని అంటుంటారు. ఇంకా అలా చెప్పొద్దు, ఎక్కడేం పెట్టారో మొత్తం తెచ్చుకోండి, ఇంకా ఉతికిన బట్టలు అవి కూడా ఉంటాయి కదా, మొత్తం చూసి తీసుకురండి అనేసానంటే ఇంకా పైన ఆరేసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఇంకా ఎవరి వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా దేవి అయితే నాయి, రాహుల్వి, దేవివి ముగ్గురి బట్టలు అయితే తీస్తుంది. ఇంకా చెల్లి అయితే పిల్లలయ్యను దాని ఇంకా బట్టలు కనిపించినవి పక్కనైతే పెట్టుకుంటుంది అనమాట. ఇంకా క్రాంతి అయితే వాళ్ళ అమ్మాళ్ళు ఏమైనా ఉంటే మడత పెట్టేసి ఒక పక్కనైతే పెడుతుంది. ఎందుకంటే క్రాంతి కూడా ఇంకో 2 రోజుల్లో బయలుదేరుద్ది. మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి పని ఎక్కువైపోద్దని ఉన్నంత 2 రోజుల్లోనే చక్కగా ఇల్లు మొత్తం సర్దేసి వెళ్ళొద్ది అనమాట. ఇంకా అలాగే నానమ్మాళ్ళు లడ్డూలు కూడా ప్రిపేర్ చేశారు కదా, లడ్డూలు, గోరుమిటీలు, ఇంకా కజ్జికాయలు అవి కూడా ముగ్గురికి కొంచెం కొంచెం పంపించారు. ఇంకా వాటిని కూడా తీసుకున్నాము. ఇక పిండి వంట చేసాం కదా, అరిసెలు, జంతికలు, గులాబీ పువ్వులు, పూతరేకులు ఇవన్నీ చేసుకున్నాం కదా. ఇంకా అక్క అయితే అమ్మాళ్ళకి కొంచెం పెట్టి ఇంకా చెల్లికి నాకు కూడా కొన్ని కొన్ని అయితే సర్దుతుంది. అక్కాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడే 10 రోజులు అయిపోతుంది. అసలు సెలవులు ఊరికనే అయిపోయాయి. ఈ పండగ రోజులు ఎలాగైపోయినాయో అర్థం కావట్లేదు. ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పిండి వంట చేసుకోవడం, అసలు ఈ పిండి వంట కూడా చేసుకోకపోతే అసలు ఏమీ గుర్తుండదేమో. అంతా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. రోజులు ఊరికనే గడిచిపోయాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం కానీ అక్క మేము అదే అనుకుంటున్నాము, అప్పుడే 10 రోజులు అయిపోతుందా మేము వచ్చాను అనుకుంటున్నాము.
ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత బయలుదేరాము. మళ్ళీ ఇంటికెళ్ళేసరికి కొంచెం లేట్ అవుద్ది కదా! మధ్యలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా అందుకే భోజనాలు చేయంగానే కొంచెంసేపు కూర్చొని అయితే బయలుదేరిపోయాము. ఇంకా బట్టల బ్యాగులు, పిండి వంటలు అన్నీ అయితే సర్దేసుకున్నాం. ఇంకా దారిలోనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. అమ్మమ్మ పోయిన తర్వాత మళ్ళీ ఇదే రావటం ఇక్కడికి. మధ్యలో ఒకసారి వచ్చాం కానీ ఇంట్లోకైతే రాలేదన్నమాట. బయట నుంచి ఇంకా వేరే చోటకి మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాం కానీ లోపలికి రాలేదు. ఈ పండక్కి ఒకరోజు వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా సరే వెళ్ళే ముందైనా వెళ్దామని చెప్పి ఇంక ఇలా వస్తా ఆగాము. ఇంకా పెద్దమ్మ ఇప్పుడే పొలం వెళ్ళి వచ్చారనమాట. ఇంకా వాకిలి తుడుద్దామనేసరికి మేమైతే వచ్చామనేసని ఇంకా టీ పెట్టి అయితే కూర్చున్నారు. పండక్కైతే పిన్నాళ్ళు, చెల్లాళ్ళు, ఇంకా లలితోదిన వీళ్ళందరూ అయితే వచ్చారంట. వీళ్ళు కూడా ఇంకా మొన్నే వెళ్ళిపోయారనేసి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా పండక్కి మావయ్యోళ్ళు వచ్చేవారు. కాకపోతే ఇప్పుడు అమ్మమ్మ లేరు కాబట్టి చేసుకోకూడదు కదా! ఇంకా అందుకే మావయ్యోళ్ళు రాలేదు కానీ పిల్లలైతే వచ్చారంట. ఇంకా వాళ్ళకి కూడాను కాలేజీలు ఓపెన్ అయిపోతాయి కదా! పిల్లల స్కూల్ అవి. ఇంకా ఎవరికాళ్ళైతే వాళ్ళు కూడా మొన్నే వెళ్ళిపోయారు అనేసి అని చెప్తున్నారు పెద్దమ్మ. ఇంకా పొలం నుంచి అయితే అరటి గెల ఒకటి తెప్పించారనమాట. ఇంకా మేము వచ్చాం కదా మమ్మల్ని తీసుకెళ్ళమనేసి అని ఇంక ఇక్కడైతే కోపిస్తున్నారు. అలాగే పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ములగ చెట్టు కూడా ఉంది. చెట్టు కాయలు బాగుంటాయి అనేసి అని ఇంకా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామని పెద్దమ్మ అయితే కోయిస్తున్నారనమాట. ఈ కాయలు బాగుంటాయి కదా అని చెట్టు చిన్న కొమ్మేసుకుంటే వస్తుందా అనేసానంటే వస్తుందనేసంటే చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే చిన్న కొమ్మ అయితే ఇరుపుకుందాం అని చెప్పి ఇంకా పైకైతే ఎక్కారు. అది కాదు పట్టుకో అన్నది ఆ కొమ్మ అంట పట్టుకో ఆ కొమ్మ ఇస్తావా చూడు. ఓకేనండి, సంక్రాంతి పండుగ రోజులైతే ఇలా గడిచిపోయాయి. చక్కపిండి వంటలు అన్నీ కూడా బాగా జరిగినాయి. కాకపోతే పిల్లలతోటి కూర్చొని ఆడుకుందామంటే కుదరలేదు. ఇక మా పనులు మాకు ఇవే సరిపోయినాయి. ఇంకా పిల్లలు మాత్రం పిల్లలు ఆడుకోవటం ఇలా గడిచిపోయింది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.